పార్వతీపురం జిల్లాలో విషాదం నెలకొంది. రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సుడిగుండంలో యువకుడు చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడపై మరి ఇద్దరు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారు శివుని గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ జరుగుతున్న నాగేంద్ర ప్రసాద్ చాలా విషాదకరం. అసలు ఏంటి రబ్బర్ డ్యామ్ అంతా ఎలా ఉంటుంది? అసలు ప్రస్తుతం గాలించలేక కొనసాగుతున్నాయి. ఏం చెప్తున్నారు అధికారులు? వాస్తవంగా చూసుకుంటే ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా ఈ తుఫాన్ కారణంగా కూడా జంజావతిలో చాలా ఎక్కువగా నీరు పద్ధతిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కార్తీక మాసం సందర్భంలో అది కార్తీక మాసం కూడా ముగియడంతో ఇప్పటికీ కూడా ఇంకా పర్యాటకులు అక్కడ ఉన్నటువంటి అందాలు చూసేటువంటి చూడడం కోసం కూడా వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ కొమరాడు మండలానికి శివుని అనే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు సాయంత్రం 4:30 ప్రాంతంలో అక్కడ జంజావతి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ రబ్బర్ డ్యామ్ వెళ్తుంటే ఈ శివుని గ్రామానికి చెందినటువంటి అరకాడ గోవింద నాయుడు, ఇక్కడ ప్రదీప్ అలాగే శరత్ అనే ముగ్గురు యువకులు కూడా డ్యామ్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇందులో ఒకరు ఆ సుడిగూడలో చిక్కుకోవడంతో అతన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో వీరిద్దరూ కూడా అందులోకి వెళ్ళడం, ఆ నీటిలోకి వెళ్ళడం, ఆ ప్రవాహంలో వారు కూడా చిక్కుకొని గల్లంతైనటువంటి పరిస్థితి. సమాచారం చేయడంతో శివుని గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒకసారి కూడా డ్యామ్ దగ్గర చేరుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ కార్తీక మాసం సందర్భంగా చూసిన స్థానికులకు ఒక్కసారి ఇది ఒక విషాదం ఇస్తుంది. ఏమవుతుంది, అసలు ఏం జరగబోతుంది, వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఆందోళన అటు కుటుంబ సభ్యుల్లో కానీ ఇటు స్థానికుల్లో కానీ ఒక రకమైన ఆందోళన వస్తుంది. మరోవైపు పోలీసులు కానీ ఫైర్ సంబంధించిన సిబ్బంది కానీ అప్పటికే డ్యామ్ దగ్గర చేరుకోవడం, అక్కడ గాలింపు ఎప్పటికీ కూడా తాకేందుకు కూడా కొనసాగుతున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సహకారంతో గాలింపు ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.